హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. మేము మా అంగన్వాడీ పిల్లలు మేమందరం ఈరోజైతే మా అంగన్వాడీలో అయితే ఒక సందడి అయితే మొదలైంది. అంటే పోషణ పక్వాడా ప్రోగ్రామ్ అయితే చేస్తున్నాము. ఈ వీడియో తీసి అయితే చాలా రోజులైంది కానీ నేనైతే అప్లోడ్ చేయలేదన్నమాట. ఇక ఎప్పుడైనా నేను మా టీచర్ కలిసి అయితే ఈ పోషక పదార్థాలతో డిజైన్ అయితే చేస్తుంటే అన్ని రకాల కూరగాయల ఆకుకూరలతోని ఈసారి అయితే నువ్వే చేయాలి నేర్చుకోవాలని చెప్పేసి నాతోనైతే చేయిస్తున్నారు మా టీచర్ అయితే మేము గొడవ పడ్డా సరే తిట్టుకున్నా సరే కానీ ఉన్నది ఉన్నట్లయితే చెప్పేస్తుంది. మనసులో మాట బయటకు మాట అయితే అస్సలు పెట్టుకోదన్నమాట. ఇంకా చాలా రకాల కూరగాయలు పప్పు ధాన్యాలు తీసుకొచ్చింది వాటితోనైతే డిజైన్ చేసేస్తున్నాం. ప్రతిసారి అయితే ఈ ప్రోగ్రామ్ అయితే సెలబ్రేట్ చేస్తాం మేము అంగన్వాడీలో అయితే. ఇంకా వంకాయలు, క్యారెట్, టమాటాలు, బెండకాయలు అన్నీ తీసుకొచ్చింది. లోపల అయితే పప్పుతోనైతే బొమ్మ గీసేది చుట్టూ బియ్యం అయితే పోసాము. తర్వాత మా స్కూల్ దగ్గర మునగ చెట్టు అయితే ఉంది, మునగాకునైతే తీసుకొచ్చి చుట్టూ పెట్టామన్నమాట. మునగాకు మనకు మంచి రక్తాన్ని శుద్ధి చేసి మంచి పోషకాన్ని విలువలను ఇస్తుంది. మునగాకు కూడా తినొచ్చు, మరియు మునగ పూతను కూడా తినొచ్చు అన్నమాట. మంచి ఫ్రై లాగా చేస్తే చాలా బాగుంటుంది. మునగపూత కూడా, మునగకాయలు కూడా మనం ఎట్లాగో తింటాం కదా, చాలా పోషక విలువలు ఉంటాయి మునగ చెట్టుకైతే. ఇంకా క్యాబేజ్ అయితే దొరకలేదు, కట్ చేసింది ఉంటే అయితే పెడుతున్నాము కవర్లో. మనకు వంకాయలు, పుంటికూర అయితే మంచి ఐరన్ ఇస్తాయి అన్నమాట. కానీ చాలామంది అలర్జీ చేస్తుందని చెప్పి అవాయిడ్ చేస్తారు. కాళ్ళ నొప్పులు అని చెప్పి ముసలోళ్ళు కూడా అవాయిడ్ చేస్తారు. కానీ చాలా ఐరన్ ఇస్తాయి అవి, చాలా వాటిని తప్పకుండా తీసుకోవాలన్నమాట. ఇంకా చాలా రకాల పప్పు ధాన్యాలు అయితే బౌల్లో పోసి ఇచ్చారు, అవైతే పెడుతున్నాము. అవి ఏంటివంటే శనగలు, జొన్నలు, తైదలు, మరియు పెసర్లు, అవిసెలు కూడా తీసుకొచ్చారు. తైదలు, అవిసెలను అయితే మనం చాలా తక్కువగా చూస్తుంటాము. ఇంకా తైదలు, జొన్నలు అయితే మనకు మంచిగా రొట్టె చేసుకొని తినొచ్చు అన్నమాట. రెండింటిని కలిపి పట్టించుకొని, మరియు ఇప్పుడు ఎండాకాలం కదా, అంబలి కాసుకొని తాగితే చాలా బాగుంటుంది అన్నమాట. మేమైతే అంబలి కాసుకొని తాగుతున్నాము. రొట్టె చేయడం అయితే నాకు అంత బాగా రాదు కాబట్టి చాలా కష్టం, చాలా తక్కువగా తింటాం రొట్టెలు చేసుకుని అయితే. ఇంకా పువ్వులతో కూడా చుట్టూ అయితే డెకరేషన్ చేస్తున్నాం అన్నమాట. ముద్దబందారం పూలు, గన్నేరు పూలు అని చెప్పేసి వైట్ రెడ్ కలర్ తీసుకొచ్చాము గన్నేరు పూలు అయితే. ఇక మా చిన్నపిల్లలు అయితే దీన్ని ఎప్పుడెప్పుడు ఈ పప్పులు ఎప్పుడెప్పుడు తిందామని చెప్పి దీని చుట్టూ మోగారు. వీటి నుండి కాపాడడం అయితే చాలా కష్టమవుతుంది. ఇంకా పాలు కూడా పెట్టామన్నమాట. మా అంగన్వాడీలో ఉండే పాలు కూడా మనకు కాల్షియాన్ని ఇచ్చి మంచి ఎముకల దృఢత్వానికి ఉపయోగపడతాయి. పిల్లలు, గర్భిణీలు, బాలింతలు అందరూ తప్పకుండా పాలు తాగాలి. మరియు బాలామృతం కూడా పెట్టాము. బాలామృతంలో కాల్షియం, జింకు, వివిధ రకాల విటమిన్లు ఉంటాయి. మనకు ఐరన్ కూడా ఉంటుంది. తగిన మోతాదులో చిన్నపిల్లలకు మంచిగా తినిపించాలన్నమాట. మనకు ప్రభుత్వం మంచిగా అందిస్తుంది కాబట్టి అన్నిటిని ఉపయోగించుకొని మన పిల్లల్లో మనం పోషణ లోపాలని తగ్గించాలి. ఇంకా పాలు, బాలామృతం, వివిధ రకాల పప్పు ధాన్యాలు, వివిధ రకాల ఆకుకూరలు, కాయగూరలతో ఈ విధంగా డిజైన్ చేసామన్నమాట. ఇక మా చిన్న పిల్లలు, అంగన్వాడీ పిల్లల్ని తీసుకొచ్చి అయితే ఒక ఫోటో తీసుకుందాం అనుకుంటున్నాను. ఎక్కడెక్కడ ఉన్నారో మరి తీసుకురావాలి. అన్ని తులవశేషాలు చేస్తారు ఈ పిల్లలు అయితే. ఎంత చిన్నగా ఉన్నా చూడ వారు పెద్ద స్కూల్ పాపనైతే కొడుతున్నాడు. ఇంకా మా పిల్లలకైతే యూనిఫామ్లు వచ్చాయి. బ్లూ మంచిగా నిక్కర్ షర్టు, ఫ్రాకులు వచ్చాయి ఆడపిల్లలకైతే. ఇంకా ఈ ప్రోగ్రామ్కి అయితే అగ్రికల్చర్ టీం వాళ్ళు అయితే వచ్చారు, మరియు మెడికల్ వాళ్ళు కూడా వచ్చారన్నమాట. వీళ్ళు అగ్రికల్చర్ టీం వాళ్ళు, మెడికల్ సార్ వాళ్ళందరూ మంచిగా ఈ ప్రోగ్రామ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు. ఆయిల్ ఫుడ్ తీసుకోవద్దని చెప్పేసి, ఫాస్ట్ ఫుడ్ తినొద్దు, మంచిగా పోషక విలువైన కాయగూరలు, ఆకుకూరలు, పాలు, గుడ్డు తీసుకోవాలని చెప్పేసి. ఇంకా నూనెను ఆహారం చాలా తక్కువగా తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోవద్దని చెప్పేసి. ఇంకా మా పిల్లలు అయితే మెడికల్ కాలేజ్ పిల్లలతో చాలా సరదాగా గడిపారు మంచిగా. బాయ్ ఫ్రెండ్స్, మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.